దేవుని ప్రియులరా, మీ అందరి సమస్యలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని, మీ ఇంట్లో శుభదినం రావాలని, మీకన్నా సంతోషించాలని ప్రభువుకి మొరపెడదాము. రండి, ప్రార్థనలో పాల్గొనండి. పరిశుద్ధుడివైన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. శత్రువులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడి నుండి వస్తాయో, ఎందుకు వస్తారో, ఎవరికి హాని చేయని మాకు శత్రువులు ఎవరు అని అనేక బిడ్డలు ప్రభా ఈ మాటతోని అనుకుంటున్నారు. మేమెవరికి హాని చేయలేదు, మేమెవరికి అన్యాయము చేయలేదు, మాకెక్కడి నుండి శ్రమలు వస్తున్నాయి, మాకు శత్రువులు ఎవరున్నారు, మాకు శత్రువులు ఎవరు లేరు కదా అని నీ బిడ్డల్ని ప్రభా ఇదిగో సాతాను ఆ రీతిగా వాళ్ళని మబ్బు పెట్టచ్చు, వాళ్ళకి అర్థం కాకుండా చేస్తూ వాళ్ళ హృదయాలని గలిబిలి చేస్తున్నా ప్రతి శోధన నా ప్రభా నీ చేతికి దావీదు మహారాజు తన శత్రు సమూహమును మీ చేతికి అప్పగించినప్పుడు, మీ కన్నును చూడమని చెప్పినప్పుడు, ప్రభా నీ కంటితో చూడుము, నా శత్రు సమూహం నాకు ఇన్ని విధాలుగా సమస్యలు వస్తున్నవి, మరి వాటన్నిటిని నువ్వు చూడుము, నీ చేతికి అప్పజెబుతున్నానని దావీదు మహారాజు అన్నప్పుడు నీవు కళ్ళతో చూశావు. దావీదుని హింసించే బాధ పెట్టే సమస్యలన్నిటికీ కారణమైన ఆ యొక్క సాతాను సమూహముని నీవు దూరపరిచావు, నీ కంటితో చూసావు, నీ చేతితో వాటిని తీసివేశావు. నా ప్రభా దావీదు మహారాజుకి ఆయన కన్నుకి సమాధానం సంతోషం కలిగినట్లు చేశావే. ఇదిగో నీ ఎదుట ఉండిన ఈ బిడ్డలు ఎందరు ప్రార్థనలు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అట్టి సమస్యలతోనే ప్రభా సంతానం లేక, బిజినెస్లో ఓడిపోయి, కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, నా ప్రభా అనేక విధములైన సమస్యలతో బాధపడుతున్న ఈ సహోదరులు సహోదరుల్ని మీరు దర్శించండి. వారి యొక్క శత్రువును కూడా మీ చేతితో పట్టుకోండి. వారికి ఉన్న సమస్యలన్నిటిని మీరు పారచూడండి. వీరి కన్నులకి మీరు సమాధానాన్ని ఇవ్వమని, సంతోషాన్ని ఇవ్వమని, విడుదల దయచేయమని, వీరి పట్ల నా ప్రార్థన ఫలింప చేయమని, వారందరికీ విడుదల ఇచ్చినట్టు కృప దయచేయమని త్రియేక దేవుడైన యెహోవా నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.